ఏలూరు సర్వజన ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసూతి విభాగం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమకు మెరుగైన వైద్యం అందడం లేదని, ఆపరేషన్ల తర్వాత తీవ్ర ఇన్ఫెక్షన్లు సోకి కుట్లు పగిలిపోతున్నాయని గర్భిణీలు, వారి బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. సుమారుగా 17 మంది గర్భిణులు నెలల తరబడి హాస్పిటల్లోనే ఉంటూ నరక యాతన అనుభవిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, పేదల ప్రాణాలంటే లెక్కలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఓ మహిళ 6 నెలలుగా చికిత్స కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా కూడా పట్టించుకోవటం లేదని కన్నీరు మున్నీరవటం అక్కడ ఉన్న వారిని కలిచివేస్తుంది. పట్టించుకోవాలి. మన మినిస్టర్ గారు ఏమంటున్నారు అంటే జిల్లా హాస్పిటల్ డెవలప్మెంట్ ఉందంటే ఏంటి ప్రైవేట్ మార్కెట్ చెప్తారు. అసలు మేము ఇంత డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గవర్నమెంట్ డాక్టర్ ఉన్నారో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ లైసెన్స్ డిజైన్ చేసి వాళ్ళు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకోమనండి. పేదల ప్రాణాలకు రక్షణ కల్పించండి. నాణ్యమైన వైద్యం కోసం వచ్చే వాళ్ళందరికీ వైద్యం అందించండి. నాణ్యమైన పేరు కనీసం వైద్యం అందించండి. ఇక్కడ ప్రజల కోసం చేసే పోరాటంలో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ ఎందుకు అవ్వాలి? 6 నెలలు అయిందండి పేషెంట్ 6 నెలలు ఏంటిది? 6 నెలలు అయింది. అది డైలీ కూలిపనాలు చేసుకునే 6 నెలలు చూపించి పలానా ఇబ్బంది కూడా చెప్పట్లా. ఏమన్నా అంటే టాబ్లెట్ ఒకటి ఇస్తున్నారు, పంపించేస్తున్నారు. కాదు ఎన్ని డాక్టర్ల నిర్లక్ష్యం వైఖరి నశించాలి. డాక్టర్ల నిర్లక్ష్యం ప్రైవేట్ మాఫియానే నశించాలి. ప్రైవేట్ మాఫియానే నశించాలి. ప్రైవేట్ మెడికల్ మాఫియానే నశించాలి. ప్రైవేట్ మెడికల్ మాఫియా. ఏలూరు జిల్లా హాస్పిటల్ని ఇంకా అనేక సౌకర్యాలు కల్పించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నా ఇక్కడ పేదవాడికి కనీస వైద్యం అందని పరిస్థితి. ఇది జిల్లా ఆరోగ్య కేంద్రమా లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రమా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రాథమిక కేంద్రాల్లో జరిగే వైద్యం జిల్లా హాస్పిటల్లో జరుగుతుందంటే మనం చాలా బాధపడాల్సిన అవసరం ఉంది. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది ఆర్థిక పరిస్థితి బాగానోళ్ళు, ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టుకోలేక ఏదో మంచి వైద్యం అందుద్దని ఆశపడొస్తారు. ఈరోజు ముఖ్యంగా గర్భిణీ వార్డులో పేషెంట్లు అడ్మిట్ అయితే కనీసం వెళ్ళిన అడ్మిట్ కానీ డెలివరీ అయ్యి ఎన్ని రోజులకు వస్తారో తెలియని పరిస్థితి. వచ్చిన తల్లి బిడ్డల ప్రాణాలకు కూడా ఇక్కడ విలువ లేవండి. ఎందుకంటే ఇక్కడికి వస్తే తల్లి బిడ్డ ప్రాణాలకు ఎదురు రక్షణ లేదు. ప్రైవేట్ మాఫియాకి పూర్తిగా వైద్యులు సహకరిస్తున్నారు. ఎప్పుడు చూసినా టెస్ట్లు అయ్యి అని చెప్పి చేపిస్తున్నారు, కానీ ఒక్కరోజు కూడా ఒక టాబ్లెట్ కానీ ఒక ఇండిషన్ కానీ చేయలేదు. కనీసం కడుపులో గడ్డలు ఉన్నాయి అంటున్నారు, కానీ దానికి ఏం సంబంధించింది కొన్ని పలాంది వాడాలి అని కూడా ఏం చెప్పట్లేదు. ఎప్పుడు చూసినా బ్లడ్ టెస్టులు అంటున్నారు. 6 నెలల నుంచి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. కనీసం ఒంటి మీద చెయ్యేసి చూడలేదండి ఇంతవరకు. మరి హాస్పిటల్కి మేము చూపించుకోలేము బయట, అందుకే ఇక్కడి వరకు వస్తాం మేము. నా పేరు దానం భవాని, తంగిల్మూడి, చిన్నమాలపల్లి. మీరు కూడా న్యాయం చేస్తారని చెప్పి ఇగోండి నేను ఎప్పటి నుంచి చూపించుకున్న అన్ని పేపర్స్ దాచుకొని ఉన్నా. ఏలూరు జిల్లా హాస్పిటల్ని